ఈ దిన మన మరకుమారుని సన్నిధిలో ప్రార్థించే బాధ్యత ధన్యత మాకిచ్చావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. పునరుద్ధానము జీవమును నేనే సెలవిచ్చిన తండ్రి. ఈ దిన మన నీ సన్నిధానములో నమ్మి విశ్వసించిన బిడ్డలందరూ ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలు, నీ వాక్యము వినడానికి సిద్ధ మనసు కలిగిన బిడ్డలను ఈ ఆత్మతో నింపమని ప్రార్థించుకుంటున్నాం. ప్రార్థన యాకోబు గారు ప్రార్థన నడిపిస్తారు. తండ్రి వందనాలు స్తోత్రం ప్రభా. దాసుడు వాక్య పరిచయం చేయనండగా నేను ప్రభా నీ దాసు నోట నీ వాక్య నుంచి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను ఇక మైక్ శబ్దం ద్వారా ఎందరైతే వినిచున్నారో అయ్యా వారి హృదయాలను తాకమని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. నీ వాక్కు ప్రతి మూలుగులను చీల్చివేయను ప్రభా. ప్రతి బండ లాంటి హృదయాలను బద్దలు చేయను అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ మాటలు ఆదరింపజేయను, ధైర్యపరచును. నీ వాక్యము మానవులను బ్రతికింపచేయనయ్యా. నీ కొందనాలు మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతుకున నీ వాక్యం సెలవిస్తుండగా అంటే జీవం గల మాటల చేత నీ దాసుల చేత మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత మా హృదయాలను మా జీవితాలను సంధించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నేను కూడికి అనేకులకు ఈ యొక్క సందేశం అనేకులకు దీవెనకరంగా మలచమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన నాకు వందనాలు. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి దానికంటే ముందుగా మరొక కీర్తన చదువుకొని తదుపరి వాక్య సందేశంలోకి వెళ్దాం. 54వ కీర్తన 54వ కీర్తన 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. 54వ కీర్తన 1 నుండి 7 వచనాలు మరి అక్కడ ఉన్నాయి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవి యొక్కము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఓర్చుకొని వారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రుల గతిని చూచి నా కన్నులు సంతోషించుచు ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. తన విడికిడిలో ఈ మాటలను బలపరుచునుగాక. ఈ మాటల మీద లక్ష్యముంచిన ప్రతి బిడ్డ బలమునందుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశమును మనం విందాం. దేవుడు మనకు ఇచ్చిన ఈ సందేశాన్ని మనము శ్రద్ధగా ధ్యానించేవారమై ఉందాం. మరి ఈ దిన దేవుని వాక్కు సందేశము చేర్చుకున్నవాడు. ఈ దిన దేవుని వాక్య సందేశము చేర్చుకున్నవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మరి మన ప్రభువు రక్షకుడు, పాప విమోచకుడు, మనందరి సంరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము మనకి ఓడిన నామము. ఆయన నామమునకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము చెల్లునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైన వాళ్ళారా, మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే
నా తోటి జత పనివాడైన యాకోబు గారికి కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనకు రక్షకుడు, మనకు రక్షణ కలగజేసిన వాడు, ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చినవాడు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆయన మరి సన్నిధికి నడచనై ఉన్నవారు. ఆయన సన్నిధిలో మరి కృప దాగి ఉన్నది. ఆయన సన్నిధిలో రక్షణ సిద్ధంగా ఉన్నది, సమీపముగా ఉన్నది. ఎందరైతే నమ్ముతారో, ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన యందు భయభక్తులు కలిగి తీర్మానం చేసుకొని ఉంటారో వారందరికీ రక్షణ ఇచ్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుళ్ళరా, మరి ఎవరు ఆయన రక్షణ పొందుకున్నారు? ఎవరిని ఆయన చేర్చుకున్నాడు? ఎవరు ఆయనను మనసారా ఆరాధిస్తూ ఉన్నారు? మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో రక్షణ పొందుకున్న వారే మరి దారి తొలగిపోతూ ఉన్నారు. ఆయన సన్నిధికి వచ్చే వారే చెడు మార్గమును అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వారు ఎవరంటే పరిపూర్ణత లేనివారు, ఇలాంటి వారు రక్షణ పొందుకోలేని వారు, ఇలాంటి వారు నామకార్థమైన భక్తి జీవితంలో జీవిస్తున్నారు. ఇలాంటి వారు ప్రభు సన్నిధికి చేర్చబడుకున్నాము అంటున్నారు, కానీ వారు మార్గము తప్పి తిరుగుతూ ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభుని ఎరిగిన వారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్న వారు, నమ్మిన వారు, విశ్వసించిన వారు ప్రభు సన్నిధిలో చేర్చబడుతూ ఉన్నారు. అయితే వీరు వెనుదిరగని వారిగా ఉంటూ ఉన్నారు, వెనుకడగని వేయని వారిగా ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారిని బలపరచుటకు, ఇలాంటి వారిని స్థిరపరచుటకు, ఇలాంటి వారిని దేవుని రాజ్య వ్యాప్తి కోసమై ఆయన సన్నిధిలో ఆయన సేవకుల ద్వారా ఆయన మాటలను స్థిరపరుస్తూ, బలపరుస్తూ, ఆయన వాక్కును బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందరు నమ్ముతూ ఉన్నారు, ఎందరు విశ్వసిస్తూ ఉన్నారు, ఎందరూ అంగీకరిస్తూ ఉన్నారు. ఈ అందరూ ప్రభు రాజ్య వ్యాప్తి కోసమై తీర్మానం చేయబడిన వారిగా ఉన్నారు. ఆయన చేర్చుకున్నాడు, కానీ ఇంకా నీవు ఆయన యొద్దకు రాళ్ళని వారిగా ఉంటూ ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చిన వాడు మరి ఎన్నటికీ వెనుదిరగని వాడిగా ఉండాలని ప్రభు ఆశ. ఆయన ప్రాణం ఆశపడుతూ ఉన్నది. ఆయన అందుకే కరములు చాచి పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక రోజైనా ఆలోచించావా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారని మరి అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్న మాట వ్యర్థమైపోతూ ఉన్నదేమో ఒకసారి ఆలోచించండి. నీ విశ్వాసం ఎందుకు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావు? కేవలము నీ అవసరం కోసమేనా? కేవలము మరి ఆయన నీ అక్కర్లు తీర్చాలనే ఉద్దేశంతోనే ఆయన సన్నిధికి నడుస్తూ ఉన్నావా? ఆయన నీ అక్కర్లు తీరుస్తున్నాడు, నీకు నెమ్మదినిస్తున్నాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆయన నిన్ను పరిపూర్ణత చేయడానికే ఆయన నిన్ను చేర్చుకున్నాడు. కానీ నీవు ఆయన అవసరత, ఆయనతో అవసరం ఉన్నంత వరకే ఆయన సన్నిధిలో చేర్చబడుతూ ఉన్నావు. అవసరము తీరిపోయిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నావు. ఈరోజు ఒకసారి ఆలోచన చేసి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఒకసారి సాయం చేయాలని మనం చదివి యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ మరి సెలవిబడిన మాట ఏమిటంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటాడు. చదవండి, 6:38 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సెలవియబడిన మాటలను నువ్వు నమ్మితే నిన్నటికి ఆయన త్రోసివేయని వాడిగా ఉంటూ ఉన్నాడు. నా ఇష్టమును
నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు కనుకరించిన యావత్తులో నేనేమీ పొందుకొనక అంత్యదినమున దాని లేపుట 38వ వచనం 6:38 వచనం. నా ఎత్తుకు వచ్చి వాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని రాయబడి ఉంటది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవునికి స్తోత్రం. ఎవరు అనుగ్రహించబడ్డాం? మనమందరము దేవుడు అనుగ్రహించారు. ఎవరి వలన మనము ప్రభు అయిన యేసుక్రీస్తునకు అనుగ్రహించబడ్డాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునకు తండ్రి అయిన దేవుని వలన మనమందరము అనుగ్రహించబడిన వారము. అంటే ఇప్పుడు ఆయన యొద్దకు సమకూర్చబడిన వారముగా ఉంటూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడే మన అందరినీ ఆయన యొద్దకు సమకూర్చినప్పుడు ఆయన యొద్దకు చేర్చుకున్నాడు గనక ఆయన మనను త్రోసివేయని వాడిగా ఉన్నాడు. ఎక్కడికి త్రోసివేయడంట? బయటకు త్రోసివేయను. ఇప్పుడు ఆయనలోనికి వచ్చాం. ఆయనలోనికి వచ్చిన తర్వాత మనం ఎంత మాత్రమే ఇంకా బయటకి త్రోసివేయబడం. కానీ ఈ దినాలు ఎలా ఉన్నారు తెలుసా? వారందరికి వారే బలవంతంగా బయటకు వెళ్ళిపోయేవాడిగా ఉంటూ ఉన్నారు. ఆయన చేర్చుకున్నాడు కానీ వీరు ఆయన యొద్దకు రానుల్లని వారుగా ఉన్నారు అని రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కరములు చాచి పిలుచుకున్నాడు కానీ వీరు వెలుగును ద్వేషిస్తున్నవారు. వీరులు వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చీకటి సంబంధులు గనక, చీకటిని ప్రేమించువారు గనక, వారు పాపము చేయవారు గనక ఆయన సన్నిధిలోనికి వచ్చినా ఆయన దగ్గర నుండి దూరము పోవాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రభు చేర్చుకునడంలో న్యాయము ఉంది. చేర్చబడిన వారు తప్పిపోవారుగా ఉండాలి. అందుకే ప్రియమైన వారలారా, నా యొద్దకు, ఎందుకంటే మీరు నాకు అనుగ్రహించబడ్డారు, నాకు అనుగ్రహించబడ్డారు కనుక తండ్రి వలన నా యొద్దకు మీరు రప్పించబడ్డారు కనుక మిమ్మల్ని నేను ఇంకా బయటకు త్రోసివేయండి. కానీ నాడు ఎలా ఉన్నారు ప్రియులారా? ప్రభు చేర్చుకున్న నీతిగా మనం ఉంటూ ఉన్నామా? ప్రభు సన్నిధానములో మనము చేర్చబడిన వారముగా ఉంటూ ఉన్నామా? కేవలము అవసరము కోసము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ అక్కర కోసము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. కేవలము నామకార్థమైన భక్తి జీవితంలోనే గడుపుతూ నీ జీవితాంతమును ముగించుకుంటూ ఉన్నావు. మరి ఎప్పుడు నువ్వు ఇంకా చేర్చబడిన వారు నీ పరిపూర్ణత కలిగి ప్రభు హక్కున చేర్చబడిన బిడ్డగా నీవు ఉంటావు. మరొక మాట చూస్తే ప్రియులారా, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 47వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 2వ అధ్యాయంలో చివరి వచనం అది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము చివరి వచనం అది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచు ఉండెను. వారితో అనగా సంఘముతో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అనుదినము ఆయన సంతోషముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచున్న వారందరితో మరి కలిసిమెలిసిన వాడిగా ఉంటూ ప్రభు రక్షణ పొందిన వారందరినీ అనుదినము సంఘములో కలుపుతూ వస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధికి చేరుస్తూ ఉన్నాడు.
ప్రభు రాజ్య వ్యాప్తి కోసమై ఆయన మరి తపిస్తూ ఉన్నాడు, భారం కలిగిన వాడిగా. ప్రభు రాజ్య వ్యాప్తి విస్తరణ చేయువాడిగా అపోస్తులైన పౌలు మరి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈనాడు ఎలా ఉన్నారు పిల్లరా? సంఘములో చేర్చబడుతూ ఉన్నారు, కానీ సంఘము వెలుపల ఉన్న అజ్ఞానులు ఎలాగైతే నడుచుకుంటున్నారో వారికంటే హీనంగా బ్రతుకుతూ ఉన్నవారు లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇలాంటి వారు ఎలాగున ఆశీర్వాదం పొందుకుంటారు? ఇలాంటి వారు ఎలాగున ప్రభును చేర్చుకోగలుగుతారు? ఇలాంటి వారు ఎవరు? ప్రభు దినము వరకు నిరీక్షణ కలిగిన వారిగా తమ ఆత్మలను రక్షించుకుంటారు. నిరీక్షణ అంట వారి ఆత్మకు లంగరము వలె ఉంటూ ఉందంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు చేర్చబడ్డావా? ప్రభు సన్నిధిలో నుండి వెలుగు తిరిగిపోవద్దు. ఈరోజు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చావా? చీకటి సంబంధిగా నీవు ఉండకూడదు. వెలుగు సంబంధులతో సావాసం కలిగి ఉండాలి. ప్రకృతి సంబంధిగా నువ్వు ఉండకూడదు. వెలుగు సంబంధి వలె, దేవుని సంబంధి వలె నువ్వు బ్రతకాలి. ఎందుకంటే ఆయన నిన్ను చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఆయన కౌగిల్లో నుండి ఇంకా నువ్వు తప్పించుకొని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయావా, క్రూరమైన తోడేళ్లలో చిక్కుబడిపోతా. ఒక గొర్రెల కాపరి రక్షణ వలయముగా ఒక కంచె వేసి అందులో ఉంచినప్పుడు తోడేళ్ళు అందులోనికి రాకుండా అవి అక్కడక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కంచె వేశాడుగా, ఆ కంచె నుండి బయటికి వెళ్ళిన మరి ఆ గొర్రె ఏమైపోతూ ఉంది? తోడేలా పాలవుతూ ఉంది. అలాగే నీవు ప్రభు సమూహములో చేర్చబడిన నీవు, ప్రభు సంఘములో చేర్చబడిన నీవు బయటికి వెళ్ళిపోతే ఏమైపోతావు? క్రూరమైన తోడేళ్లలో చిక్కుబడిపోతావు. ఈ లోక సంబంధులతో కలిసిపోతావు. నీ జీవితము నాశనము, పతనము నీ జీవితం. మరి నీవు అంతమైపోతావు. ఏది కావాలి నీకు? ప్రభు నిన్ను ప్రేమించి కౌగిలించుకొని తన కౌగిలిలో బంధించుకున్నాడు. ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారిని ప్రభు చేర్చుకున్నాడు కనుకనే అనేకులను మరి ఆయన ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ మరి ఆహారము పుచ్చుకొని చూడ సమయములలో ప్రభు రక్షణ పొందిన వారందరినీ అనుదినము సంఘములో చేరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా ఎంతోమంది భారము కలిగిన సేవకులు, భారము కలిగిన మిషనరీలు, భారము కలిగిన సువార్థికులు, భారము కలిగిన మరి సేవకులు దేవుని రాజ్య వ్యాప్తి విస్తరణ కోసమై ఆత్మల భారము కలిగి ఏ ఒక ఆత్మ నశించిపోకూడదని దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ ప్రభు సన్నిధిలో చేర్చాలి అనే ఉద్దేశముతో, ప్రభు సంఘములో వారిని సమకూర్చాలని ఆలోచనతో ప్రభు నన్ను చేర్చుకున్నాడు. ఆ నశించబోతున్న ఆత్మలు కూడా ప్రభు యొద్దకు చేర్చాలి అని ఒక ఉద్దేశంతోనే ప్రభు కౌగిలిలో వారిని బంధించాలి, ప్రభు హక్కున వారిని చేర్చాలనే ఆశతో ఎంతో మంది ఈ లోకములో స్వార్థను ప్రకటిస్తూ హతసాక్షులైన వారు ఉన్నారు. మరి ఏం నేర్చుకుంటున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? ఏమి గ్రహిస్తూ ఉన్నావు? ఏమి ఆలోచిస్తూ ఉన్నావు? ఏమి తెలుసుకుంటూ ఉన్నావు? ప్రభు సన్నిధికి వస్తున్నావు, ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతూ ఉన్నావు, ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నావు. మరలా తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్టుగా ఈ లోకములో కలిసిపోతూ ఉన్నావు. మరలా మలినమును అంటించుకుంటూ ఉన్నావు. నీ హృదయమున మలినమును తొలగించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమును కార్చాడు. తన హక్కున చేర్చుకున్నాడు. నీ అవసరం ఉన్నంత వరకేనా ప్రభు నీ అక్కరా? మరి ఏది? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. గొప్ప దైవజనుడు
ఒక గొప్ప దైవజనుడు సువార్త భారము కలిగిన వాడై సువార్త పనిలో నిమగ్నమై ఆయా చోట్ల మరి దేవుని పనిని జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. తన సేవకులను, తన తోటి జత పని వారిని తీసుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్న గ్రామాలకు వెళుతూ ఆయన పనిని చేస్తూ ఉన్న సమయంలో కుండపోత వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షమును కూడా లెక్క చేయకుండా దేవుని సువార్తను ఆపకుండా ప్రకటిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ సువార్త ఆగకుండా ఆ వర్షము పడుతున్నప్పటికీ దేవుని పనిని జరిగించాలని ఆశ, ఆకాంక్ష, ఆలోచన, ఏ ఆత్మ నశించిపోకూడదు, ఈ వర్షము పడుతున్నప్పుడు ఆటంకముగా ఉన్నది. ఈ సమయంలో వినేవారు ఉన్నారేమో అని సువార్త ఆపక ఆ బురదలోనే, వర్షం పడుతుంది, ఆ బురదలోనే మోకరించి ప్రార్థన చేశాడండి. ఒక క్షణం ఆలోచన చేశాడు, అరే ఈ బురదలో మరి ప్రార్థన చేస్తే నా బట్టలంతా మరి మరి బురద అంటుకుంటాయేమో అని ఆలోచన చేశాడు. అయినప్పటికీ వాషింగ్ మిషన్లు వేసేస్తే ఆ మలినము తొలగిపోతుంది, బట్ట కంటినది. కానీ ఈ లోకములో, ఈ గ్రామములో ఎన్నో హృదయాలు మలినమైపోయాయి. మలినమైన హృదయాలు దేవుని వాక్యము చేత ఉతక స్థానము చేయబడాలి అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్న పనికి న్యాయము జరిగించాలి అని ఆ బురదలో కూడా మోకరించి ప్రార్థన చేశాడండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ బురదలో ఒక ఆయనకు లెటర్ రాశాడంట. ఏమని లెటర్ రాశాడంటే, అయ్యా, ఒకానొక దినమున, ఒకానొక సమయమున మా గ్రామానికి మీరు వచ్చారు. మా గ్రామానికి నీవు వచ్చినప్పుడు వర్షము పడుతూ ఉంది. ఆ వర్షము పడుతున్న వేళలో నేను వింటూ ఉన్నా నీవు చెప్పే వాక్యాన్ని. అయ్యో, చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడే, ఈ వర్షం పడుతుంది, నేను మధ్యలోని వాక్యం వినడేమో వేయాలా అని నేను ఒక క్షణము ఆలోచన చేశానయ్యా. అయినప్పటికీ దేవుడు నీతో ఆ వర్షంలో కూడా మాట్లాడాడు. వర్షము ఆగికుండా పడుతున్నప్పటికీ ఆ వర్షంలో కూడా దేవుని వాక్యాన్ని అందించారు. నా హృదయానికి సంతృప్తిని అనిపించింది, నేను మార్పు చెందాను. ఆ వర్షంలో కూడా వాక్యము విన్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థన చేశారు. మీ బట్టలంతా మురికి గుడ్డగా మారిపోయాయి. మీరు భారము కలిగిన సేవలు చేస్తూ ఉన్నారయ్యా. నా హృదయం చలించిపోయింది. నాలాంటి పాపి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చి అనేక పాపులను చేర్చుకున్నది. నాలాంటి మరి పాపిష్టి జనాంగము కోసమే కదా ఈ లోకములో తన మరణము పొందినది. అయ్యా, నీ మాటల వలన నేను రక్షణ పొందుకున్నానయ్యా అని చెప్పేసి ఒక ఉత్తరం రాశాడంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్షం పడుతుందని, ఎండ ఉందని ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రావడం మానేస్తూ ఉన్నారు. కానీ ఆనాడు ఉన్న సేవకులు భారంతో స్వార్థ ప్రకటిస్తే మార్పు చెందిన హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆ పని చేసినది ఎవరో కాదు, మరి క్రీస్తు శేషులు బ్రదర్ భక్త సింగ్ గారు. ఆ వర్షంలో కూడా ప్రార్థన, ఆ బురదలో మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోగలిగాడు. ఒక ఆత్మ రక్షణలోకి వస్తే చాలు. అవునా? ఒక ఆత్మ చాలు. ఈరోజు వేల సంఖ్యలు కోరుకుంటున్నారు దేవుని సంఘాల్లో చేర్చబడాలి అని. కానీ ఒక ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ ఒకటి చాలు ఆయన రాజ్యములో చేర్చడానికి. దేవుని బిడ్డ, వింటున్నావా? అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజున అనేకులను సంఘములో చేర్చారు. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుంటిరి, మరియు ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో అనగా సంఘముతో చేర్చుచూ ఉంటిని. అదే పని మరి
భక్త సింగ్ గారు చేశారు. దేవుళ్ళారా, ఆయనకు ఉత్తరము ఎప్పుడు వచ్చింది, ఆయనకు ప్రతిఫలము ఎప్పుడు వచ్చింది అంటే ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఉత్తరాన్ని చదివి ఆయన దేవుని మహిమపరిచినట్టుగా మరి కొందరు చూసిన వారు కొన్ని పుస్తకాల్లో లిఖించారు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో చేర్చబడిన వారు సాక్షులుగా వెళ్తారు. అందుకే సంఘములో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధానములోనే జీవించాలి. ఆ కంచె నుండి తొలగిపోకూడదు. రక్షణ కంచె నుండి ఎప్పుడూ తొలగిపోయేవారుగా ఉండకూడదు. మరొక మాట మనం చూద్దాం. ఎందుకంటే క్రీస్తునందు ప్రియులారా, నాటి సంఘములో అపోస్తలులు ఎంతో మంది అనుదినము సంఘములో అనేకులను చేర్చారు. యెషయా గ్రంథము క్షమించండి, ఆ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. అపోస్తలులు సెలవేయబడిన మాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. విశ్వాసము విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదనము పెట్టుకొనవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకు తెలియజేయబడిన మాట ఏమిటంటే విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎలాంటి వారిని చేర్చుకోవాలంట? ప్రభు ఎలాంటి వారిని చేర్చుకున్నాడు? ధనవంతునా, బంగ్లాలు ఉన్నవాడినా, మరి అందగానా, సుందరునా, ఎవరిని చేర్చుకున్నాడు ఆయన? బలహీనులను చేర్చుకున్నాడు. పాపములో జీవిస్తున్న వారిని చేర్చుకున్నాడు. అందుకే ఇక్కడ అపోస్తలులు సెలవిచ్చిన మాట ఏమిటంటే విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దినాల్లో ఇలాంటి వారిని చేర్చుకుంటున్నారండి? ఇలాంటి వారిని ఎవరూ చేర్చుకోవడం లేదు. ఎలాంటి వారిని చేర్చుకుంటున్నారు సంఘాల్లో? డబ్బున్న వారిని, ధనము కలిగిన వారిని, ఐశ్వర్యవంతుని, ఉద్యోగస్తులను, మరి ఇలాంటి వారిని సంఘాల్లో చేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రభు వాక్యము సెలవిబడినాడు ఏమిటంటే ప్రభు ఎవరిని చేర్చుకున్నాడో అలాంటి వారిని మీరు చేర్చుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు చేర్చుకున్నాడు, కానీ నీవు ఎవరిని చేర్చుకుంటూ ఉన్నావు? ప్రభు ఎవరిని, మరి అపోస్తలుడైన పౌలు గారు ఎవరిని సంఘములో చేర్చుతూ వచ్చాడు? మరి ఈ దినములో ఎవరిని చేర్చుతూ ఉన్నారు? ప్రియులారా, ఒక్కసారి మీ ఆలోచనకు మరి సందేశాన్ని వదిలివేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ మనము ఆలోచనలోనికి రావాలి, ఆలోచించాలి. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకోవాలి. విశ్వాసము అనుకున్నది, వాడి విశ్వాసములో బలమును అందుకోవాలి అంటే వాని విషయమై మనం ఏమని చేయాలి? అని బలపరచాలి. బలహీనుడు వాడు విశ్వాస విషయములో బలహీనుడై ఉన్నాడు. అలాంటి వారిని బలపరచుకోవాలంటే మనము వారిని చేరదీయాలి, ప్రభు యొద్దకు నడిపించాలి, ప్రభులో వారిని బలపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు అలాంటి పని చేస్తావో నీవు చేసుకున్న తీర్మానానికి, నీవు చేయుచున్న పరిచర్యకు, నీవు చేయుచున్న మరి సేవకు న్యాయము జరిగించిన వాడవవుతావు. ప్రభును మెప్పించుకున్న వాడవవుతావు. ప్రభు మెప్పు పొందుకున్న వాడవవుతావు. బలా నమ్మకమైన దాసురాలా అనిపించుకుంటావు. ఎందుకంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ధనవంతులను కాదు, ఆయన సంఘములో, ఆయన రాజ్యములో చేర్చవలసినది. ధనవంతుడు ఏమవుతాడంట? సూది బెజ్జములో వంటె దూరుట సులభం అంటున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యములో ధనవంతుడు చేరుట కంటే సూది బెజ్జములో ఎవరు దూరుట సులభము? వంటె దూరుట సులభము. ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు ఎవరిని చేర్చుతున్నావు నువ్వు సంఘాల్లో? ప్రభు రాజ్య వ్యాప్తి విస్తరణ కోసమై ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? బలహీనులను వదిలివేస్తున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేర్చుకున్నది. నువ్వు ఎక్కడికి చేర్చబడుతున్నావు? ప్రభు సన్నిధిలోనికి. ఎందు నిమిత్తము చేర్చబడుతున్నావు? నీవు విశ్వాస విషయంలో బలహీనమై ఉంటే ప్రభు నిన్ను బలపరిచేవాడుగా ఉంటూ అన్నాడు. అలాంటి వారిని బలపరిచే వారముగా మనమందరం ఉండాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఒక మాట సెలవుబడినది ఏమిటంటే, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనము. అక్కడ రాయబడిన మాట, యెషయా గ్రంథము 35 3వ వచనం. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సడలిన మోకాలను ఏం చేయాలంట? సడలిన చేతులను ఏం చేయాలంట? బలపరచాలి. బలపరుస్తూ ఉన్నామా? మనం బలపరుస్తున్నామండి ఈ రోజుల్లో. మరి ఎలాంటి వారిని బలపరుస్తున్నాము? ఎలాంటి వారిని బలపరుస్తూ ఉన్నాము? బాగా బలిచిన వారిని బలపరుస్తూ ఉన్నాం. ధనధాన్యములు కలిగిన వారిని బలపరుస్తున్నాం. ఐశ్వర్యవంతుని బలపరుస్తున్నాం. మరి సడలిపోయిన చేతులు కలిగిన వారిని మనం బలపరిచే వారముగా ఉన్నామా? బలహీనమైన వారిని మనం చేర్చుకుంటూ ఉన్నామా? దేవుని వాక్యము చెప్పిన ప్రకారంగా మనము జీవించగలుగుతున్నాం. ప్రభు మనందరినీ చేర్చుకున్నాడు. మరి నీవు ఎవరిని చేర్చుకుంటున్నావు ఈ దినమున? సహోదరి సహోదరుడా, సడలిన చేతులను బలపరచండి, త్రొట్టిల్ల మోకాలను దృఢపరచండి. ఇది ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇది మాట మనకు కనబడుతూ ఉంది. సడలిన మోకాలను బలపరచండి అని రాయబడి ఉంటుంది. మరి ఎలాంటి వారిగా మనం ఉంటూ ఉన్నాము? ఎలాంటి వారిని బలపరుస్తున్నాం? ఎలాంటి వారిని స్థిరపరుస్తున్నాం? అవిశ్వాసులను వదిలివేస్తున్నాం. మరి ఎవరిని? ఇచ్చువారిని. నువ్వు మంచి విశ్వాసిని అని వాని ఎదుట మెచ్చుకుంటూ ఉన్న వారిగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమో సెలవిస్తున్నదంటే, చేర్చుకున్నవాడు దేవుడు, అదే పని మనము కూడా చేయాలని ప్రభువాక్యము సెలవిస్తూ ఉంది. అదే పని మనము చేసి ప్రభు రాజ్య విచారణ కోసమే పాటుపడే వారముగా ఉండాలని ప్రభు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవులారా, మన వంటి సహోదరులు ఎంతో మంది ఆత్మని లోకములో నశించిపోతూ ఉన్నాయి. ఈ రోజున నువ్వు రక్షణ పొందుకున్నావు, మరి నీ వంటి వాడు ఏమైపోతూ ఉన్నాడు? నీ వంటి సహోదరు ఏమైపోతూ ఉంది? నీవొక్కడివే రక్షణ పొందుకుంటే సరిపోతూ ఉందా? నువ్వొక్కడివే ప్రభు సన్నిధిలో చేర్చబడుతూ ఉన్నావు. నువ్వొక్కదానివే ప్రభు రాజ్యం కోసం మరి పాటుపడుతూ ఉన్నావు. మరి మిగతా వారు మరి నీతోటి వారేగా, నీతోటి సహోదరుడిగా, నీతోటి సహోదరిగా, నీ కుటుంబమేగా, నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడే కదా. వాటిని ఎందుకు వదిలివేస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేసి దేవుడు బిడ్డ, ప్రభు నిన్ను చేర్చుకున్న రీతిగానే నీవు కూడా ఇతరులను చేర్చుకోవాలి. ప్రభు వాక్యం ఏం చెబుతూ ఉన్నది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అందుకే ప్రియమైన దేవుళ్ళారా, బలహీనులను బలపరచాలి. ఒకప్పుడు నువ్వు బలహీనమైన స్థితిలోనే ఉన్నావు. ఆ బలహీనమైన స్థితిలో నుండి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రభు దగ్గర బలము పొందుకున్నావు. నీ సడలిన చేతులు బలమును అందుకున్నాయి. నీ సడలిన తొట్టిలుచున్న నీ మోకాలు దృఢపరచబడ్డాయి. ప్రభు నిన్ను ఆయన రాజ్య వ్యాప్తిలో నిన్ను ఒక భాగము చేశాడు. మరి మిగతా వారు ఏమైపోవాలి? వారి ఆత్మ నశించిపోతూ ఉన్నది. చూస్తూ ఊరుకుంటూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ రోజైనా నువ్వు స్వార్థ ప్రకటించావా? ఏ రోజైనా దేవుని వాక్యాన్ని ఇక్కడ విన్నది అక్కడ నీ ఇంటి పక్క వారికి బోధించావా? ఈరోజు ప్రభు వాక్యము చక్కగా వివరించబడుతూ ఉన్నది. ఈరోజు చక్కగా మరి దైవ సేవకుని నోట దేవుని వాక్యము అందించబడి ఉన్నది. నీవు కూడా రక్షణ పొందుకో తల్లి.
నువ్వు కూడా రక్షణ పొందుకో అన్నా అని ఏ రోజైనా నీ తోటి బంధువులకు ప్రకటించావా? నువ్వు మాత్రమే ప్రభు సన్నిధిలో చేర్చబడితే సరిపోదు ప్రియ దేవుడా, నువ్వు మాత్రమే రక్షణ పొందుకుంటే సరిపోదు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని వాక్యము చెప్పినట్టుగా నీవు ఆయన గాడినెత్తుకొని ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అందుకే నీవు బలహీనమైన సమయంలో ప్రభు నిన్ను బలపరిచాడు. నీ స్థితిలో నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో వారు అలాంటి స్థితిలో ఉన్నారు గనక నీవు బలపు నొందుకున్నావు గనక ఆ స్థితిలో ఉన్న వారిని నువ్వు చేరదీసి ప్రభు సన్నిధికి తెచ్చాలి. అప్పుడే నీవు పొందుకున్న రక్షణకు అర్థము పరమార్థము. ఎందుకంటే ప్రభు నిన్ను చేర్చుకున్న రీతిగానే నీవు కూడా ఆదరణ పొందుకున్న రీతిగానే, నీవు రక్షణ పొందుకున్న రీతిగానే నీతోటి వారు రక్షణ పొందుకోవాలి, నీ పొరుగు వారు రక్షణ పొందుకోవాలి, నీ రక్త సంబంధికులు రక్షణ పొందుకోవాలి. నీవు ప్రభు సన్నిధిలో చేర్చబడినట్టుగానే వారు కూడా ప్రభు సన్నిధిలో చేర్చబడాలి. నీవు ఆదరణ పొందుకున్నట్టుగానే వారు కూడా ఆదరణ పొందుకోవాలి. ఇదే ప్రభు నీకు నేర్పినది, నీవు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి. ప్రభు చేర్చుకున్నాడుగా నిన్ను, మరి నీవెందుకు వారిని చేర్చడానికి నిరాకరిస్తూ ఉన్నావు? నీవెందుకో ఇంకా ధనాపేక్ష కలిగిన బిడ్డగా జీవించగలుగుతూ ఉన్నావు? ప్రభు దగ్గరికి వస్తే ధనాము రాదు. ప్రభు ఇచ్చే ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యము. ఆ ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారాలి అంటే నువ్వు కష్టపడవలసిన అవసరం లేదు. ప్రభు దీవెన ఎల్లప్పుడూ నీ మీద ఉందంటే అది ఎక్కువ అవుతుంది, కానీ నీ కష్టము వలన దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎక్కువ ఏమీ కాదని దేవుని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు, ఒకసారి గ్రహించు దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందా. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని చిన్న మాటని మనం చూద్దాం పిల్లారా. 6:18 2 కొరింథీ 6:18 చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఒక నిమిషం. 2:6 మధ్య నుంచి చదవండి అయ్యా. 18వ అధ్యాయమే. అక్కడ ముట్టకుడిడని ప్రభు చెబుతూ ఉన్నాడు. అక్కడ మరియు అనే కనుక చదవండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటను అపోస్తలుడైన పౌలు గారు ప్రభు నోట పలికిన మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రోజున కొరింథీలో ఉన్న వారికి తెలియజేస్తున్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు అది బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేర్చుకున్నాడు. ఎవరికి చేర్చుకున్నాడు? ఎవరికి తండ్రి అయి ఉన్నాడు? ఎవరు కుమారులుగా ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే సర్వశక్తి కలిగిన ప్రభు చెబుతూ ఉన్నాడు. సర్వశక్తి. ఎందుకంటే ఈ భూమి మీద సర్వాధికారము ప్రభు అయిన యేసుక్రీస్తునకు ఇవ్వబడి ఉన్నది. అది యుగ సమాప్తి వరకు, అది యుగములో ఆయనకు ఉంటుంది. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు ఆయన మారని దేవుడు. ఆయనకు మాత్రమే భూమి మీద అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినమున ఎవరికి నీవు కుమార్తెగా కుమారుడుగా ఉన్నావు? నీవు ఎక్కడ చేర్చబడ్డావు? ఎక్కడికి వచ్చావు? ప్రభు సన్నిధిలో ఉన్నావా? ప్రభు చేర్చుకున్న ప్రకారముగా నీవు జీవించగలుగుతూ ఉన్నావా? ప్రభు చేర్చుకున్నాడు కదా, ఇంకా ఏం చేసినా సరిపోతూ ఉంది అని నువ్వు అనుకుని మరి లోకంలో జీవిస్తూ ఉన్నావా? ప్రభు కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉండాలి అంటే ప్రభు మరి సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీవు ఆయన కుమార్తెగా కుమారుడుగా ఉండాలంటే నీలో ఉన్నది విశ్వాసము,
బలమైనదిగా ఉండాలి. ఎందుకంటే గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాటని ఆ మధ్య నుంచి మనము చదివితే అక్కడ ఒక మాట ఉంది, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి వలన కుమారులై ఉన్నారు? మనమందరము యేసుక్రీస్తు వలన మనమందరము కుమారులై ఉన్నాము. దేని వలన అంటే విశ్వాసము వలన. మనలో ఉన్న విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసమును బట్టే మనలో ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. మనలో ఉన్న విశ్వాసమును బట్టే ఆయన మనల్ని కుమారుడుగా అంగీకరించాడు. మనలో ఉన్న విశ్వాసమును బట్టే మనల్ని కుమార్తెగా ఆయనను అంగీకరిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిచ్చిన మాట ప్రియదేవులారా, గలతీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి ఆయన అపోస్తులకు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన ఎందే మనం విశ్వాసం ఉంచిన వారమై అందరమై ఉండాలి. ఎందుకంటే ఆయన కుమారులుగా ఉండాలి అంటే, ఆయన కుమారులమై జీవించాలి అంటే, ఆయన చెప్పిన ప్రకారంగా మనము ఉండేవారమై, ఆయన మాట ఇస్తే తప్పని వాడు. ఆయన నోట వచ్చే ప్రతి మాట శక్తి కలిగినది. ఆ శక్తి కలిగిన మాటను ఎవడును ఇంకా తుడికి పెట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట బండను బద్దలు చేయు శుద్ధ పట్టినే. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే తప్పని వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవుని కుమారులైన వారు ఏమై ఉన్నారంటే వీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. కుమారులు అనబడిన వారందరూ క్రీస్తును ధరించుకున్నవారు. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, ఇక్కడ భేదము లేదండి. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏమై ఉన్నారంట? అందరము ఏకముగా. మనమందరము ఒకటిగా ఉండాలని ఆయన మనందరిని చేర్చుకున్నాడు. ఇక్కడ పురుషుడని, స్త్రీ అని, దాసుడని, స్వతంత్రుడని, ఇక్కడ అందరూ ఒకేలా ఉండాలని, యూదుడని, అన్యుడని. చూడండి ప్రియమైన దేవులారా, ప్రభు ఒకటిగా ఉండడానికే మనల్ని చేర్చుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన రక్షణలో నుండి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వారందరినీ సమకూర్చి అపోస్తలుడైన పౌలు గారు సంఘములో చేరుస్తూ ఉన్నాడు. ఈ దినములో ఆయన సేవకులు అనబడిన వారందరూ మరి అందరినీ ఒకటిగా చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు ప్రేమైన దేవుని బిడ్డ? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రభు సన్నిధిలో నుండి ఎందుకు తొలగిపోవాలని ఆరాటపడుతూ ఉన్నావు? నీ ఆరాటము ఒకానొక దినమున శ్రమకు గురవుతూ ఉంది. రక్షణలోనికి వచ్చిన నీవు, ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నీవు, ప్రభు రాజ్య వ్యాప్తి కోసమై పాటుపడాలి. నీ వల్లే ఇతరులను ప్రభు సన్నిధికి చేర్చే బాధ్యత నీవు తీసుకోవాలి. విశ్వాసిగా ఉన్న నీవు, ఒకనొక సమయంలో అనాథగా ఉన్న నిన్ను ఆయన హక్కున చేర్చుకున్నావు. విధవరాలిగా ఉన్న నిన్ను ఆయన వాద్యమాడి పక్షమున వాద్యమాడుతూ ఉన్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యమును నీకు ఇచ్చాడు, నీకు ప్రత్యుత్తరము దయచేశాడు. పాపులందరినీ ఆయన క్షమించిన వాడిగా ఉన్నాడు. ఆయన సన్నిధానములో చేర్చుకున్నాడు. ఆయన స్వరక్తములో కడగబడిన పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా నీవు ఉంటూ ఉన్నావు. దిక్కులేని వారందరికీ తోడుగా నిలిచిన వాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరినీ కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ పోలికను ధరించుకొని వచ్చాడు. మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు. వాక్యమై ఉన్నవాడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో శరీరాన్ని ధరించుకొని నివాసం చేసినాడు. ఎవరి కోసమో, ఎందుకోసమో? ఈయనకు అంత ఆరాటం కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎంతకాలం ఇంకా ప్రభును తృణీకరించిన బిడ్డగా ఉంటావు? ఎంతకాలము ఇంకా నీవు ప్రభు మార్గం నుండి తప్పించుకొని తిరుగుతావు? నిన్ను చేర్చుకున్నది ఎందుకోసమో తెలుసా?
ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన సింహాసనము మీద ఆసీనుడై ఉండాలని ఆయన చేర్చుకున్నాడు. నువ్వు తప్పించుకొని పోతూ ఉన్నావు. వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పించి ఆయన యొద్దకు చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నీవు తప్పించబడుతూ ఉన్నావు? ఎందుకు నీవు నశించిపోవడానికే ఇష్టపడుతూ ఉన్నావు? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదము ఎందుకు నీవు పొందుకోలేకపోతూ ఉన్నావు? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదము ఎంతో గొప్పది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రభు వాక్యమును నీవు అంగీకరించే బిడ్డగా ఉండాలని, ప్రభు సన్నిధానములో నీవు చేర్చబడిన బిడ్డగా నీవు ఉండాలని, ప్రభు వాక్యముని ఎరిగిన బిడ్డగా నీవు ఉండాలని, ప్రభు రాజ్యవ్యాప్తి కోసమై బాధపడే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నిన్ను ఆయన పిలుచుకొని ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు మనము చదివితే అక్కడ చక్కటి మాట కనబడినది ఏమిటంటే, ప్రయాసపడుతున్న వారందరినీ ఆ యొద్దకు పిలుచుకొని శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించిన వాడిగా ఉంటాడు. ఆయన ఎలాంటి వాడిగా ఉంటూ ఉన్నాడో అలాంటిది మనకు అనుగ్రహించిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడా, ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11, 28, 29 చదవండి. తీసిన వారు చదవండి. అక్కడ చదువుబడిన మాట ఏమిటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు భారం అనుకుంటున్నాం, అది కష్టం అనుకుంటున్నాం, అందుకే ఆయన సన్నిధి నుండి తొలగిపోతూ ఉన్నాం, ఇరుకు మార్గమునే ఇష్టపడుతున్నాం. కానీ విశాల మార్గాన్ని నీవు ఇష్టపడుతున్నావు, కానొక సమయమున అది ఇరుకైపోతూ ఉంది. కానీ ప్రభు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మొదటిగా ఎక్కడ ప్రవర్తించాలంట? ఇరుకు మార్గమున ప్రవేశించండి అంటున్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశించేవాడు విశాల మార్గమున వెళుతాడు. విశాల మార్గమును ఎంచుకున్నవాడు ఒక రోజున ఇరుకైన మార్గంలోనికి వెళ్తాడు. ఈ రోజున ప్రభు సన్నిధి నుండి ప్రభు చేర్చుకున్న ప్రకారంగా నువ్వు ఉండకపోతే, ఒక విశాల మార్గాన్ని ఎంచుకుంటే నువ్వు అక్కడ ఉరిలో పడిపోతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు మాట సెలవిపడి ప్రకారంగా, ప్రభు వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా నువ్వు నడుచుకొనకపోతే, ప్రభు పిలుపునకు నువ్వు లోపడకపోతే ఏమైపోతావో తెలుసా? చిక్కునబడిపోతావు. ఆ చిక్కున నుండి ఇంకా ఎవరు నిన్ను విడిపించలేడు. ఆ దినమున నీవు మొరపెట్టుకుంటే నీవెవరో నేను ఎరగను అంటాడంట. ప్రభు చేర్చుకున్నాడు, హాయిగా ఆయన సన్నిధిలో ఉండొచ్చుగా. ఎందుకు అనవసరంగా ఆ ఇరుకులో పడిపోతావు? ఎందుకు అనవసరంగా ఆ నిత్యాగ్నిలోనికి మరి వెళ్ళిపోతావు? ఎంతో చక్కగా ఆయన ప్రేమించి నిన్ను ఆదరించి ఆయన హక్కున చేర్చుకున్నాడు. అయ్యో నా బిడ్డ ప్రయాసపడుతుందే లోకములో అని చెప్పి కరములు చాచి నిన్ను పిలుచుకున్నాడు. ఇదిగో చూడు, నా అరచేతుల మీద నేను చెక్కికొన్నాను. చంటి బిడ్డను అయినా ఒకవేళ తల్లి మరుస్తుందేమో, కానీ నేను మాత్రము నిన్ను మరవను తల్లి, నేను మాత్రము నిన్ను మరవను బిడ్డ అని ప్రభు ప్రయాసపడి భారము ఇచ్చిన బిడ్డలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా మార్గము మరి సులువైనది, తేలిక కలిగినది. నా మార్గములో నడిస్తే నీకు ఏ ఆపద ఉండదు. ప్రియదేవుని బిడ్డ, నా యొద్దకు రానైనా నా హక్కున చేర్చుకుంటాను, నిన్ను నా కౌగిలలో నిన్ను బంధిస్తాను అని ప్రభు పిలుస్తూ ఉంటే, ఈ దినమున సాధారణులు రేపిన ఆశలకు యవనస్తులు, యవనస్తురాలు, లోక సంబంధులైన వారు లోక సంబంధమైన వాటిపైన వేగిర పడుతూ ఉన్నారు. దేవుని మాటలు వినడానికి వేగిర పడడం లేదు. ఎవరో నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఏమనంటే
పనులు, ఇంటి దగ్గరే ఊరికే టీవీలు కూర్చుకుంటున్నారు దరిద్రులు. దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. ఇంతకన్నా దరిద్రమైనది ఇంకేమైనా ఉందంటారా? దేవుని వాక్యము శ్రేష్టమైన దేవుని వాక్యము ప్రభు సన్నిధిలో వినబడుతూ ఉంటే టీవీలు చూస్తూ ఉన్నారు, ఇళ్లలో కూర్చొని దరిద్రమైన ఆ సినిమాలు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏమనాలి? ఇంకా దరిద్రానికి ఇంకేమనాలి చెప్పండి? ప్రభు నేను చక్కగా పిలుచుకొని ఆయన హక్కును చేర్చుకున్నాడు. నేను ప్రభు వాక్యమును వినడానికి, ప్రభు సన్నిధిలో చేర్చబడడానికి ఎందుకు నిరాకరిస్తూ ఉన్నావు? తప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నావు. కానీ ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటే, ఒక వేటగాడు ఉర వేసి ఉంచుతాడు, అక్కడ గింజలు వేస్తాడు, అందులోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైతే ఆ ఉరి పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తా? ఉరి పడిన తర్వాత ఇంకా తప్పించుకోవడానికి చేత కాదు. ఈ రోజున నీవు అలా ఉరిలోనికి పోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ వాడు వేసిన గింజల కోసమే, ఆ సాతానుడు రేపిన ఆశల కోసమే ప్రయాసపడుతున్నావు. కానీ అయ్యో, ఒకానొకప్పుడు నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఒకప్పుడు నా స్థితి మార్చిన దేవుని నేను నిరాకరిస్తూ మరి సాతాను సంబంధమైన క్రియల కోసం ఆరాటపడుతూ ఉన్నానే, ప్రభు సన్నిధిని తృణీకరిస్తున్నానే అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ప్రేమైన దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? ఆయన వారసత్వం నీకు ఇవ్వడానికి. నీవేదో పొడుస్తావు, ఏదో నాకు ఆస్తి సమకూరుస్తావని ప్రభుని ఆయన పిలుచుకోలేదు. నీకు విశ్రాంతి కలగజేయడానికి పిలుచుకున్నాడు. ఆయన సంపాదించుకోవడానికి అది నేను పిలుచుకున్నది. ప్రియ దేవుని బిడ్డ, సంపాదించుకోవడానికి వారు ఎంతోమంది ఉంటారు, కానీ ప్రభు సంపాదించుకోవడానికి కాదు. నీ ఆత్మ ఎక్కడ నశించిపోతూ ఉందో దా ఆత్మను రక్షించాలని, నిన్ను నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండా చేయాలని ఆయన సన్నిధికి ఆయన హక్కును చేర్చుకున్నవాడు, నమ్మదగినవాడు, మాట ఇస్తే తప్పనివాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీ మొదటి స్థితి ఎలాగున్నది, నీ కడపటి స్థితి ఎలాగుంది? నువ్వు మొదటిగా దేవుని సన్నిధికి నీ నడిచిన దినములు ఎలాగున ఉన్నవి, ఇప్పుడు నడుస్తున్న దినములు ఎలాగున ఉన్నవి? ఒక్కసారి ఆలోచనలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఎప్పుడైతే అలాగున నువ్వు చేర్చుకుంటావో, ఎప్పుడైతే అలాగున నువ్వు పరీక్ష చేసుకునే బిడ్డగా నీవు ఉంటావో, అయ్యో ఆ రోజున నన్ను ప్రభు చేర్చుకున్నది ఇలాంటి పరిస్థితుల మధ్య ఉండకూడదనే కదా నా ప్రభు నన్ను చేర్చుకున్నది అని అప్పుడు నీకు బోధపడుతూ ఉంది. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొద్దకు రావాలి, ప్రభు వాక్యాన్ని అంగీకరించాలి, ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకోవాలి అని ఆయన పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలని నేను పిలుచుకున్నాను. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రభు యొద్దకు ఎవరు రావాలంటే మొదటిగా మనము వెళ్ళాలి. ప్రభు యొద్దకు మనము వస్తేనే ఆయన మన యొద్దకు వస్తాడు. ప్రభు యొద్దకు ఎప్పుడైతే మనమైతే వస్తామో అప్పుడు ప్రభు మన యొద్దకు వస్తాడు. నువ్వు రాకపోతే ప్రభు నీ యొద్దకు రాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ప్రభు దగ్గరికి వస్తేనే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నీకు ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతూ ఉన్నావు. చేర్చుకునే మనసు కలిగిన వాడు ఆయన. నువ్వు వస్తావా, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడానికి సిద్ధపడతావా? ఈ లోకములో నిర్ణయాన్ని నీకు వదిలివేస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఇచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపమైన దేవా, సర్వోన్నతుడా, శ్రేష్టమైన నీ వాక్కును, నీ సందేశమును మాకు వినిపించి ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపతో నింపి బలపరిచి చెప్పబడిన ప్రతి లేఖనాన్ని దీవించండి. ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యము
ఉండులాగున బలపరచండి. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానబుద్ధి వివేకము కలగచేయండి. నీ రొద్దకు రానులని వారు చీకటి సంబంధులు, వెలుగును ద్వేషించేవారు, అంటే తండ్రి నిన్ను నీ మాటలను ద్వేషించేవారు, అలాంటి వారిని ప్రభువా క్షమించి మరొక మారు నీ సన్నిధానంలో వారికి మరొక అవకాశము కలుగజేయమని నీ సన్నిధిలో అడుగుతూ వారి ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తూ చెప్పిన వాక్యము వ్యర్థము కాకూడనట్లు దాన్ని ఫలింపచేసి ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించి దాని ప్రకారంగా నడుచుకునే ధన్యత గొప్ప అవకాశం అని కలుగచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు మరి ఉదయం నుంచి ఇప్పుడు దాకా దేవుని సన్నిధానంలో చక్కటి పాటల ద్వారా ఆయన వాక్య సందేశం ద్వారా మరి గొప్ప కృప పొందుకున్నామని నమ్ముతూ ఉన్నాం. అటు బట్టి దేవాది దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇప్పుడు ఈ సమయము మరి విజ్ఞాపన ప్రార్థన సమయం. మరి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసే సమయము గనక ప్రార్థన విజ్ఞాపనలు మన ముందు ఉంచబడి ఉన్నాయి. మరి ఒకరి నలుగురు సహోదరులు మరి ప్రార్థన విజ్ఞాపన మన ముందు ఉంచారు. వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరిగా మరి ఒక్కొక్కరి నిమిత్తమై నేను పేర్లు చెప్తాను, ఒక్కొక్కరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన మనం చేద్దాం. అలాగే మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పెద్దలు కూడా మరి జోసఫ్ గారు కూడా మరి వారు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని పైకి రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు తల్లు వచ్చి విజ్ఞాపన చేద్దాం. ప్రభునకు విజ్ఞాపన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడమైన దేవానికి వందనాలు. సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ కృప వెంబడి కృపను చూపుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమాపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధకు దేవా నీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నీ ప్రేమ, నీ కరుణ మాపైన చూపుమని అడుగుతూ ఉన్నాం. ఎంతో మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యములతో కుమిలిపోతూ ఉన్నారు. ఎంతో మంది నాయనా అవిశ్వాసులై బలహీనులైపోతూ ఉన్నారయ్యా. ఎంతో మంది నాయనా నీకు దూరస్తులైపోతూ ఉన్నారయ్యా. ఎంతో మంది నా తండ్రి నాయనా నీ వాక్యమును అంగీకరించలేని వారిగా ఉంటూ ఉన్నారు. ఎంతో మంది ప్రభువును తృణీకరిస్తూ ఉన్నారు. దేవా మా ప్రార్థన ఆలకించు నాయన, మా ప్రార్థన ఆలకించు తండ్రి. నాయన మాకు రక్షణ కలుగ చేయవాడము నీవయ్యా. నీ సంరక్షణలో మమ్మలను దాచువాడము నీవయ్యా. మా విజ్ఞాపన ప్రార్థన అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. మా ప్రార్థన వినే దేవుడము నీవని వేడుకుంటున్నామయ్యా. ఈ సర్వోన్నతుని ఆలయ సంఘములో చర్చబడిన ప్రతి కుటుంబానికి దేవా దీవెనలు దయచేయండి. ప్రతి కుటుంబము రక్షణలోనికి వచ్చుటకు సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ తప్పిపోకుండా ఓడినట్టు నీ రక్షణ వారి చుట్టూ వచ్చండి అయ్యా. సదరు అంధకార పథకాల నుంచి వారికి విడిపించండి దేవా. దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లించుచు ఉన్నాము. కృతజ్ఞతాస్తుతి నీకు అర్పించుచు ఉన్నాము. మా ప్రార్థన విజ్ఞాపన నీ సన్నిధిలో చొచ్చినట్లు దేవా మా హృదయ అంతరంగంలోనికి చూసి అంగీకరించమని వేడుకుంటున్నామయ్యా. ఈ లోకంలో ఎన్నో ఆత్మలు నాయన ఎన్నో దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉన్నాయి. యేసయ్యా వారి ఆత్మలను దురాత్మ శక్తిలోంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాం. నాయన పీడితలోంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాం. నీ కృప చాటున మరుగు చేయండి అయ్యా. దీవించండి, దీవించండి, దీవించండి. స్తోత్రం. దీవించండి, బలపరచండి, బలపరచండి, బలపరచండి.
యేసయ్యా బలపరచండి, బలపరచండి. నీ శక్తిని పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి. మా రక్షణ కలగజేయవాడము నీవయ్యా, సంరక్షించువాడము నీవని నీ సన్నిధానములో ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఈ సర్వోన్నతిని ఆలయంలో సంఘ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ప్రతి కుటుంబానికి దీవెన దయచేయండి, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం అనుగ్రహించండి, ప్రతి కుటుంబానికి రక్షణ కలగచేయండి. ప్రతి ఒక్కరికి నాయనా ఆత్మ పరిపూర్ణత కలగచేయండి, ప్రతి పరిపూర్ణమైన విశ్వాసము కలగచేయండి, పరిపూర్ణమైన మార్పు కలగచేయండి, పరిపూర్ణమైన స్థిరమైన మనసు కలగచేయండి. పరిపూర్ణత 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 ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతూ ఉన్నాము. యేసయ్యా, యేసయ్యా, నీ పరిపూర్ణతలోనికి వస్తేనే పూర్ణమైన మనసుతో నిన్ను ఆరాధిస్తారు, పూర్ణమైన హృదయంతో నిన్ను ఆరాధిస్తారు. యేసయ్యా, 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 నీకు వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల, విడుదల, విడుదల. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత, స్వస్థత, విడుదల కలగచేయమని నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ప్రార్థన విజ్ఞాపన అంగీకరించమని అడుగుతూ ఉన్నాం. సహోదరులను బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. గత వారం నుంచి నాయన తండ్రి సహోదరులు నాయన ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాడయ్యా. కుమ్మరి మధ్యలేటి నాయన, కుమ్మరి మధ్యలేటి నాయన, కడుపులో గడ్డలు, కంటి చూపు తక్కువగా ఉన్నది, కడుపులో గడ్డలు ఉన్నాయని ఆయన సహోదరుడు వేదన పొందుతున్నాడయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీకు అప్పగిస్తున్నాం, నీకు అప్పగిస్తున్నాం. కుమ్మరి మధ్యలేటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం, కుమ్మరి మధ్యలేటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇప్పుడే ఇప్పుడే ఒకవేళ బిడ్డనైనా ఈ ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్నట్లయితే ఆ బిడ్డను ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడేనైనా స్వస్థపరచండి, స్వస్థపరచండి. కుమ్మరి మధ్యలేటిని యేసు నామములో, యేసు నామములో కడుపులో గడ్డలు కరిగిపోవును గాక. ఆ కంటి చూపు స్వస్థత నొందుకొనును గాక. యేసయ్యా, యేసయ్యా, ఆ కడుపులో గడ్డలు కరిగ చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా విజ్ఞాపన ప్రార్థన అంగీకరించండి. కుమ్మరి మధ్యలేటి నాయన సంపూర్ణ స్వస్థత పొందుకునే కృప దయచేయండి దేవా. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఆ కుమ్మరి మధ్యలేటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమ్మరి మధ్యలేటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. కన్నీరుతో నాయన ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరాడయ్యా. అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి ఆ కుమ్మరి మధ్యలేటిని నాయన, ఆ కుమ్మరి మధ్యలేటిని సంపూర్ణ స్వస్థత కలుగచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఇప్పుడే ఇప్పుడే ఆ బిడ్డకు స్వస్థత కలుగచేయండి నాయన. ఆ కడుపులో గడ్డలు, ఆ కడుపులో నజరేయుడైన యేసు నామములో కరిగిపోవును గాక. ఆ కంటి చూపు నాయన మందగిస్తూ ఉన్నదని ప్రార్థన సహాయం కోరాడయ్యా. ఆ కంటి చూపుకు మంచి స్వస్థత, మంచిగా కనబడేలా స్వస్థత కలగచేయును గాక. అన్ని విషయాల్లో కుమ్మరి మధ్యలేటికి స్వస్థత కలగజేసి నీ సాక్షిగా నిలుపుకొద్దుగాక, నీ సాక్షిగా నిలుపుకొద్దుగాక. యేసయ్యానికి స్తోత్రములు నాయన, యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. కుమ్మరి మధ్యలేటికి సంపూర్ణమైన స్వస్థత కలగజేసావని తండ్రి యేసయ్యా నిన్ను వేడుకుంటున్నాము. యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ సంపూర్ణమైన కృప ఆ బిడ్డకు తోడై ఉండి నడిపించుదుగాక. యేసయ్యా, మరొక సహోదరుడు నాయన బాపట్ల నుంచి, మరొక సహోదరుడు నాయన ఫోన్ చేశాడు దేవా. బాపట్ల నుంచి మరొక సహోదరుడు గత 3 రోజుల కిందట బాపట్ల నుంచి నాయన సహోదరుడు చీరాల దగ్గర ఉన్న బాపట్ల నుంచి సహోదరుడు ఫోన్ చేసి దేవా పేతురు నాయన ఫోన్ చేసి మాట్లాడాడు తండ్రి. ఆయన ఒక అనాథ దేవా, అనాథల పక్షాన ఉన్న దేవుడవు, అనాథలను విడవను ఎడబాయనున్న దేవుడవు తండ్రి. ఆ బిడ్డను బలపరచండి, నాన్న ఆదరించి నీ కృపతో నింపండి. అనాథగా ఉన్న బిడ్డను ఎవరు చేరదీయడం లేదని నాయన ఏడ్చాడు. ఆ ఫోన్ లో ఏడ్చాడు తండ్రి. ఆ బాపట్ల నుంచి ఫోన్ చేసిన పేతురుని బట్టి నీ సన్నిధికి అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. ఆ బాపట్ల నుంచి ఫోన్ చేసిన సహోదరు పేతురుని బట్టి నీ సన్నిధిలో అప్పగిస్తూ ఉన్నాము. అనాథగా ఉన్న వారిని చేరదీయవాడము నీవయ్యా. అలాగే తండ్రి అతని అవసరం ఏమిటంటే తండ్రి వివాహము కావడం లేదని, నేను ఉండడానికి ఎవరు నాకు అద్దెకు ఇల్లు ఇవ్వడము లేదని దేవా
తన బ్రతుకు జీవనము కష్టమైపోయిందని, ఎవరు నన్ను ఆదుకోవడం లేదని, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను తృణీకరిస్తూ ఉన్నారని తండ్రి ఆ బిడ్డ వేదన చెందాడయ్యా. బోరున నాయన వేడుస్తూ ఉన్నాడు తండ్రి. బాపట్ల నుంచి ఫోన్ చేసిన పేతురుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన అనుదినముని సన్నిధిలో ప్రార్థనలు అప్పగించిన ఈ దినమున సంఘమంతా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా సంఘ ప్రార్థన అంగీకరించమని నీ సన్నిధిలో బాపట్ల నుంచి ఫోన్ చేసిన పేతురుని నీ సన్నిధికి అప్పగిస్తున్నాను తండ్రి. యేసురాజా, యేసురాజానికే స్తోత్రములు నా తండ్రి. పరిశుద్ధుడా, ఆ బిడ్డ ఒక అనాథ అని చెప్పుకున్నాడయ్యా. వివాహము కావాలని కోరుకున్నాడు తండ్రి. తను నివాసము చేయడానికి ఒక అద్దె ఇల్లు కావాలని కోరుకున్నాడయ్యా. ఒక సంఘములో స్థిరముగా ఉండాలని ఆశపడుతున్నాడు. చక్కటి పాటలు పాడగలనయ్యా, ఎవరు నన్ను చేరదీయడం లేదని కోరుకుంటున్నాడయ్యా. యేసయ్యా, నువ్వు చేరదీయవాడవు. ఇదిగో నిన్ను అనాథగా విడవని ఎన్నటికైనా ఎడబాయునని సెలవిచ్చావు తండ్రి. నానా నిశ్చితమైతే ఆ బిడ్డది మీరు మాట్లాడండి. ఆ బిడ్డ పట్ల ఏ ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు? ఒక మాట చెప్పాడయ్యా, ఏడుస్తూ అన్నా నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నాడు. దేవా, అంతటి దుర్గతిలోనికి వచ్చాడంటే తండ్రి ఆ బిడ్డను మీరు ఆదరించండి. ఎవరు ఎంతగా ఆ బిడ్డను తృణీకరిస్తున్నారో ఆ మాటలోనే అర్థమైపోతుంది తండ్రి. ఒక్కసారి ఆయన పేతురుని జ్ఞాపకం చేసుకోవాలా. బాపట్లలో ఉన్న పేతురుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనాథగా ఉన్న బిడ్డ వివాహము కావాలని కోరుకుంటున్నాడు. తను ఉండడానికి ఒక చిన్న అద్దెల్లు కావాలని కోరుకుంటున్నాడు. తను బ్రతకడానికి, జీవనమును గడపడానికి ఏదైనా పని కావాలని కోరుకుంటున్నాడు అయ్యా. కాలు నాయన మోకాలు చిప్పలేదని, నడవడానికి ఇబ్బందికరంగా ఉందని అన్నాడయ్యా. దేవా, ఆపరేషన్ చేసి ఆ మోకాలు చిప్పను తొలగించారయ్యా. దేవా, ఆ బిడ్డకి ఎన్నో కష్టాలు ఉన్నాయి తండ్రి. తండ్రి చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. కుమ్మరి మధ్య లేటిని మీరు ముట్టండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. కృప కలిగిన యేసయ్య, దయగలిగిన ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నీ కృప వెంబడి కృప ప్రతి బిడ్డకు ప్రార్థన అవసరత కోరిన ప్రతి బిడ్డకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. జీవము గల యేసయ్యానికి స్తోత్రాలు. అనాథలుగా విడవని అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రములు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయనని సెలవిచ్చావయ్యా. ఈ రోజున ప్రభువాని బిడ్డల నుంచి నాయన నీ హక్కును, ప్రభువాని సన్నిధి, నీ ఆదరణ, నీ రక్షణ, నీ కాపుదల, నీ తోడు కోరుకుంటూ ఉన్నారయ్యా. వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి నీ కృప చాటును మరుగు చేసుకొని కుమ్మరి మధ్యలేటిని కడుపులో గడ్డలు తీసివేయండి. కంటి చూపు బాగు కనపడేలా చేయమని అడుగుతూ ఉన్నాం నాయన. బాపట్లో ఉన్న పేతురుని ప్రభువా వివాహము జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఒక చక్కటి గృహాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం నాయన. మోకాలను నేను స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాం. దాన్ని పని చేసుకుంటా ఏదైనా ఒక జీవనం కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు నాయన. అలాగే తండ్రి మరొక సహోదరుడు నాయన ప్రభువా, మరి సర్వోన్నతుని ఆలయ సంఘ సభ్యుడు రవిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభువా, బిడ్డనైనా తన బ్రతుకుడు జీవనము గడపడానికి ఒక ఓట్లు పెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. దాని నిమిత్తమై లోను అవసరమై ఉందని అడిగాడయ్యా. అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు అయ్యా. తండ్రి, ఈ లోకములో దొంగతనం చేస్తానని లేదు ప్రభువా, మరి అన్యాయం అక్రమములు చేస్తానని అడగలేదయ్యా. నేను బ్రతకడానికి ఒక చిన్న ఓట్లు పెట్టుకున్నాను. దాని వలన వచ్చే లాభాన్ని బట్టి నేను బ్రతుకుతా మాకు కుటుంబం అని అడిగాడయ్యా. నీ సన్నిధికి అప్పగిస్తున్నా. ఆ ఓట్ల నిమిత్తమై లోన్ ఉన్న ప్రభువా ఇచ్చుటకు సహాయం దయచేయండి అయ్యా. నాయన చిన్న లోన్ అడిగాడు ప్రభువా, చిన్న మొత్తాన్ని డబ్బును సహాయం కోరుతూ ఉన్నాడు. ఆయన నువ్వు సహాయము చేయవాడు. ఆ రోజున నాయన ఏలియాకు కాకులతో ఆహారం అందించిన వాడవు.
ఈ రోజు నీ బిడ్డ కట్టి సహాయమును అందించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డ నాయన బ్రతుకు జీవనము గడుపుటకు ఆ లోన్ ఇచ్చి సహాయం దయచేయమని, ఇచ్చి వారికి నీ కృప నీ కనికరము చూపి ఆయన మంచి మనసును దయచేసి ఆ ఓట్లు పెట్టుకొని కావలసిన ధన సహాయం అందించమని, రవిని దీవించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆ కుటుంబానికి చక్కటి ఆయన స్వస్థత కలగచ్చమని అడుగుతూ ఉన్నాము. దేవానికి స్తోత్రములు కలుగునగా. మరొకరు నాయన నీవిచ్చిన గర్భఫలము, దేవానికిచ్చిన గర్భఫలము నాయన అస్వస్థతగా ఉన్నది జెస్సి మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహోదరుడు జెస్సిని నాయన, సహోదరిని మల్లేశ్వరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికిచ్చిన కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా, వారికిచ్చిన కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, యేసయ్య మంచి ఆరోగ్యాన్ని, పుట్టిన కుమారుడు ఉన్నాడని ఐసీలో ఉంచారయ్యా. పుట్టిన కుమారుడు బరువు తక్కువన్నాడని ఐసీలో ఉంచారు తండ్రి. ఆ బిడ్డను మీరు ముట్టండి, ఆ బిడ్డను మీరు ముట్టి తాకండి, సంపూర్ణ స్వస్థతనిచ్చింది. ఆ బిడ్డను ప్రభా నీ సన్నిధిలో సాక్షిగా నిలుపుమని నాయన తోటి జతపని వాడి యాకోబుగా వారి నిమిత్తమై ప్రార్థన సహాయం కోరారయ్యా. దేవా జెస్సిని మల్లేశ్వరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యాకోబు గారి విశ్వాసం బట్టి ఆ కుటుంబానికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయుదుగాక. యేసయ్యానికి వందనాలు. ఇంతవరకు మా విజ్ఞాపన ప్రార్థనలో కుమ్మరి మందిలేటిని, బాపట్ల పేతూరుని, ప్రభు రవిని, జెస్సి మల్లేశ్వరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి మరొకరు ఆయన తోటి జతపని వారు తెలంగాణలో నెట్టెపాడు గ్రామంలో పరిచర్య చేస్తున్న ఇమానుయేలు గారు, వారి భార్యకు అస్వస్థత ఉన్నందువల్ల కర్నూలులో విఆర్ హాస్పిటల్లో ప్రభువా వారు అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి. కడుపులో ఆయన కడుపు నొప్పితో నాయన మూత్రం సరిగా రాక తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారని మొన్నటి దినాన ఫోన్ చేశారయ్యా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చామని నమ్ముతూ ఉన్నాం, మంచి స్వస్థతనిచ్చామని నమ్ముతూ ఉన్నాం నాయన. తోటి జతపనివాడు ఇమానుయేలు గారి నాయన భార్యను స్వస్థపరిచి ఉన్నామని మేము నమ్ముతూ ఉన్నాం. నెట్టపాడు గ్రామంలో పరిచర్య జరిగిస్తున్న సహోదరులు ఇమానుయేలు గారిని దీవించండి, వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచాటు మరుగు చేసుకొని ఇంకా అనేకముగా నీ సమస్యలన్నింటి నుంచి విడిపించి భారభరితమైన నీ సేవ పరిచర్యను కొనసాగించుటకు ఆయన నెట్టపాడు గ్రామంలో పరిచర్య చేస్తున్న ఇమానుయేలు గారిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి మీరు మహిమ పొందమని, వారి వారి కుటుంబానికి సంపూర్ణ స్వస్థత, సంగమునకు క్షేమము దయచేయమని ప్రార్థిస్తూ అలాగే మా తోటి జతపని వాడి యాకోబు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను చేయించిన పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయా గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ ఉండగా, రాత్రి అనక పగలనక నీ పని జరిగిస్తూ ఉండగా తండ్రి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యము, మరి ముఖ్యంగా వారి తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అరికాలు ముందుకు నడినెత్తు వరకు ముట్టండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, స్వస్థత ఇచ్చేమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మా విజ్ఞాపనము ప్రార్థన వినే దేవుడు నీవని అడుగుతున్నాం. మా మధ్యలో పెద్దలు జోసఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన పెద్దలు జోసఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ మందిర ఆవరణంలో నివాసం చేయొచ్చు, నీ మందిర ఆవరణంలో నివసించు వారు ఒలివ మొక్క వలె ఊదులని సెలవిచ్చావు దేవా, ధన్యులని సెలవిచ్చావు. ఆ బిడ్డకు ఏ అనారోగ్యం లేదని నమ్ముతున్నామయ్యా. ఇంకా బలపరచండి, దీర్ఘాయుష్యుని ఇవ్వండి. వారి కుమార్తెలకు ఆయన మంచి జ్ఞాన బుద్ధి వివేకము కలగచ్చు. వారి కుమార్తెలు చేయించిన ఉద్యోగాలను దీవించండి. సహోదరులు ఒంటరిగా ఉంటున్నారు నాయన, మీరు తోడుగా ఉన్నారయ్యా. దేవాని కృపలో భద్రపరిచి సహాయం చేయమని అడుగుకుంటున్నాము. ఈరోజు నీ సన్నిధానంలో చర్చబడిన బిడ్డలు ఎందరైతే ఉన్నారో, ప్రతి కుటుంబం ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూడగలుగుతూ ఉన్నారో, ప్రతి బిడ్డకు క్షేమము కలుగ చేయుదుగాక. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మా విజ్ఞాపన ప్రార్థన అంగీకరించవని నమ్ముతూ ఉన్నామయ్యా. మా విజ్ఞాపన ప్రార్థన అంగీకరించవని నమ్ముతూ ఉన్నాము తండ్రి. యేసు రాజ్యానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
మన మధ్యలో ఉన్న పెద్దలు జోసఫ్ గారు ఇంతవరకు చెప్పబడిన వాక్య నిమిత్తమై, ప్రార్థన అవసరతల నిమిత్తమై ముగింపు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రభుని వేడుకున్న వాళ్ళని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు, ఆయన కనికరము కొరకు, స్తోత్రములు తండ్రి. ఆయనకు భయభక్తులు గలవారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, భూమి అంతటనైనా నీ కను దృష్టి చేత చూస్తున్న దేవా తండ్రి, నీ కను దృష్టికి అయినా ఏ రాత్రి కానీ పగులు కానీ ఏ నైనా భూమి ఆకాశములు కానీ అడ్డము లేవు నైనా. నీ కను దృష్టి అంతటా చూస్తున్నది. ఇండ్లలో ఉన్న వారినేమి, సమాధుల్లో ఉన్న వారినేమి, ఆకాశంలో ఉన్న వారినేమి, ఏ స్థలమందు ఉన్న వారినేమి, మంచి వారే గాని చెడ్డ వారే గాని అందరూ చూస్తున్నావు తండ్రి. సర్వాధికారమైన తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నీకే మహిమ కలుగును. మేమందరినీ చూస్తున్నందులకు నీకు వందనాలు. ప్రతి హాస్పిటల్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి స్థలంలో, ప్రతి పట్టణంలో ఆయా రోగములతో, ఆయా బాధలతో, ఆయా సమస్యలతో, ఆయా దిగులుతో ఎందరో నశించిపోతూ మరణిస్తూ తండ్రి ఈ లోకంలో ఉన్నారు తండ్రి. ప్రార్థించే భారము గలవారు, ప్రార్థించే భారము గలవారు లేకపోయినని కోత విస్తారమని, కోతకు పనివారు లేరని వాక్యం చెల్లిస్తున్నది తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మరుగు చేసుకో. ప్రతి బాధ నుండి, ప్రతి నొప్పి నుండి, ప్రతి ఇబ్బంది నుండి విడుదల, సహాయం చేయమని, ఏ ప్రాణికి ఏ అవసరత ఉన్నదో సహాయం చేసి, నీ రాకడ ఆలస్యమైతే సహాయం చేయమని, త్వరగా రావాలని ప్రార్థిస్తున్నాము. నువ్వు త్వరగా రావాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ లోకంలో ఎక్కడ చూసినా కరువులు, ఇబ్బందులు, సమస్యలు, అయినా పెళ్లిళ్ళు, ఇల్లు కట్టుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సుఖిస్తూ నీకు వ్యతిరేకముగా ఉంటున్నాము అయినా. నీ మాటలు వినక తండ్రి, నీకు లోపడక తండ్రి, నీకు నీ భయం లేక ఈ లోకములో నేను ఉంటున్నాము తండ్రి. మా పాపములను బట్టి, మా అవిధేయతలను బట్టి నైనా, మా వ్యతిరేకతలను బట్టి, మా ధీమత్వమును బట్టి నైనా, మా పాపములను బట్టే కదా తండ్రి ఇదంతా. నీవు చేసిన పాపముల కొరకే ఈ లోకమునికి వచ్చినాము. వచ్చిన కూడా నైనా నిన్ను గ్రహించలేక, నైనా నిన్ను ఓర్చలేక, నీవిచ్చే మేలులను చూడలేక, తెలుసుకోలేక నైనా తుడీకరించినాము, వెలివేసినాము, నిన్ను చంపినాము. పక్కలో బల్లము పోటు పడిచి రక్తము కార్చినంతగా నైనా మా కొరకు ఈ లోకములో నైనా శ్రమపడి ప్రేమించినావు తండ్రి. పాపాత్ములైన మాములను చేర్చుకొనుటకు నైనా ఈ లోకములకు దీవించుటకు, వాళ్ళకు స్వస్థపరచుటకు వస్తుంది. కృతజ్ఞత చెల్లించుకుంటూ నైనా ఈ సమయంలో తండ్రి మేము అడగవలసినట్టుగా అనేకమంది ఉండవు కానీ నేను నీ చిత్తం నెరవేర్చి నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించమని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ నైనా పేరున తండ్రి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని, బలపరచమని, స్థిరపరచమని, నడిపించమని నైనా నీ కుమారులుగా, నీ బిడ్డలుగా చేసుకోమని నీ
చేతులకు అప్పచెప్పుడు తగ్గించుకుంటూ నాయనా మమ్మల్ని అందరినీ నీ పనిముట్లుగా వాడుకున్నట్టు సహాయం చేయమని మమ్మల్ని చేయించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొటేలనా ఏడాది దూడలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవ, సర్వాధికారి, నీ శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నీ నామములకు మహిమ చెల్లిస్తున్నా తండ్రి. ఇంతవరకు మాతో ఉండి, ఇంతవరకు మీరు మాతో ఉండి పాటల యందు మీరు మహిమ పొందేవారని, స్తుతింపబడ్డారని, ఆరాధించబడ్డారని, స్తుతి మహిమలు నీకే చెల్లించుతూ నీ నామానికి మహిమ చెల్లించు ఉన్నాము తండ్రి. నాయన మమ్మల్ని మేము సిద్ధము చేసుకొని సన్నిధానములో ఉండగా ఈ శుభ శుక్రవారపు దినాన నీకు మా కోసమై సిద్ధపరచబడిన వాక్కులను, సందేశాన్ని మాకు వినిపించావు తండ్రి. మేము నీ పాత్రలము, మమ్మల్ని వాడుకున్నావు నాయన. విన్న ప్రతి బిడ్డ వాక్కులను, సందేశాన్ని త్రోసివేయని వాడిగా ఉండక, తృణీకరించే వారుగా ఉండక, పెడచెవిన పెట్టి వారుగా ఉండక, వాక్కు ప్రకారంగా జీవించుటకు సహాయం దయచేయండి నాయన. చెప్పబడిన ప్రతి లేఖనము నా కోసమే ప్రభు నన్ను చేర్చుకున్నాడు. నేను అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి అనే సన్నిధిలో నేను చేర్చాలి అనే ఆశ, ఆకాంక్ష ఆ బిడ్డలోనికి స్థిరపరచండి నాయన. అపవాది లోకములో అనేక విధాలుగా ఆటంకపరుస్తూ ఉన్నాడు. నీ యొద్దకు వచ్చిన వారిని మన వైపు మళ్లించుకుంటూ ఉన్నాడు. అటు మనసు ఎవరిలో ఉండకుండగా సాతానందకార శక్తులను లయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు స్వస్థత, ప్రతి బిడ్డకు జ్ఞానము, ప్రతి బిడ్డకు వివేకము, ప్రతి బిడ్డకు భయము, ప్రతి బిడ్డకు స్థిరమైన విశ్వాసము నీ వలన కలుగునుగా అని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందమని ఇంతవరకు నేను ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను, వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి, యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్న, వీక్షిస్తున్న ప్రతి కుటుంబములకు నీ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మెండుగా వారికి దయచేయుదువుగా అని ప్రార్థిస్తూ ఉన్నాను. దీవెనకరమైన ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి దయచేయుదువుగా అని ప్రార్థిస్తూ ఉన్నాను. దైవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఆయన ప్రార్థన అవసరత కోరిన కుమ్మరి మద్దిలేటి, బాపట్ల పేతూరు, అలాగే రవి, ఆయన జెస్సీ, మల్లేశ్వరి, అలాగే ఆయన ఇమానుయేల్ పాస్టర్, ఆయన నెట్టపాడు ఇమానుయేల్ పాస్టర్, వారి కుటుంబాలంతటికీ నీవు తోడుగా ఉండి కాపాడుమని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఆయన నీ దీవెన ఆశీర్వాదము మా యెడల మెండుగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతూ, విశ్వసిస్తూ మమ్ము మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధులైన యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సావాసము, ఆయన సన్నిధి, సమాధానము ప్రార్థించిన బిడ్డలకును, వాక్యం విన్న ప్రతి కుటుంబానికి, ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్కరికి
నాయన తోటి జత పని వారైన యాకోబు గారికి, ఇమానుయేలు గారికి, అలాగే జోసఫ్ గారికి, కూడి వచ్చిన సంఘమునకు, అలాగే తండ్రి ప్రభు మరి సంఘము వెలుపల ఉంటూ నీ మాటలు వింటున్న ప్రతి అన్ని జన కుటుంబానికి కూడా నీ కృప తోడుగా ఉంచుమని, ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతములో నివాసము చేయుచున్న ప్రతి కుటుంబానికి ఆయన సర్వోన్నతుని ఆలయ సంఘ పరిచర్యలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, బలపరుచుదువుగాక, స్థిరపరుచుదువుగాక. నీ సత్యవాక్యమును అనుసరించి సత్యము వైపు అనేకులు మల్లుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు, అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరక్కడ రాకడ సమయం ఆలస్యమైతే మనందరము ఈ రీతిగా కూడుకొని దేవుని మనసారా ఆరాధించుదుముగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.